హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ నేను మునక్కాయలతో ఒక రెసిపీ చేస్తున్నానండి. మునక్కాయ రైస్ వెరైటీగా ఉందా, చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ మునక్కాయ రైస్ కానీ చేసుకొని తింటే ప్లేట్స్ అయిపించేస్తారండి పెద్దవాళ్ళు, పిల్లలు కూడాను చాలా ఇష్టంగా తింటారు. దీనికి మునక్కాయలు మంచిగా ఉడికించుకోవాలండి. మీరు మామూలుగానే ఉడికించుకొని, నేను కుక్కర్లో పెట్టుకున్నాను, త్వరగా ఉడికిపోతాయని నాకు టైం లేదని కుక్కర్లో పెట్టుకున్నాను. మీరు మంచిగా మామూలుగా ఉడికించుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, కొంచెం వేరుశనగ పప్పులు వేయించేసుకొని కారం తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మునక్కాయలు కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని మునక్కాయలు మంచిగా వేపాలండి. ఆయిల్ మునక్కాయల నుంచి బయటకు వచ్చేటట్టు వేపాలి. అప్పుడే ఈ కర్రీ బాగా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా నేను వీడియోలో చూపించినట్టు మంచిగా వేపాలి మునక్కాయల్ని. ఫ్రై బాగా చేసిన తర్వాత నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కదండి పౌడరు, వేరుశనగ పప్పులు, తెల్లగడ్డలు, అదే వెల్లుల్లిపాయలు అంటారు, మా సైడ్ తెల్లగడ్డలు అంటారు. వెల్లుల్లిపాయలు, వేరుశనగ పప్పులు, కొంచెం ఉప్పు వేసి, కారం, కొంచెం ఉప్పు, అంతేనండి, ఇంకేం అవసరం లేదు. పౌడరు వేసి కలిపేసుకున్నాను మునక్కాయలో. తర్వాత స్టవ్ మీద కాదు, స్టవ్ దించుకొని తర్వాత రైస్తో కలుపుకోవాలండి దీన్ని. ఈ రైస్ని, మునక్కాయ రైస్ని టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసి కలుపుకుంటే వేడి వేడి అన్నంలో టేస్ట్ అదిరిపోద్ది. ఇలా నేను మా పాపకి ఇట్లా లంచ్ బాక్స్ రెడీ చేశానండి. మా పాప అయితే బాక్స్ ఖాళీ చేసేసి వస్తుంది.